చిన్న పిల్లల కథలు. ఈరోజు కథ పెద్ద అపాయం చిన్న ఉపాయం. ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటిలో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేదే కాదు. ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు వారి భటులతో డేరాలు వేశారు. మగకాకి ఆ డేరా వైపు ఆహారం ఎత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ రాజకుమార్తె తన చెలికత్తెల నది ఒడ్డున బట్టలు నగలు పెట్టుకొని స్నానం చేస్తూ కనిపించారు. అది చూసి కాకికి తన బద్ధ శత్రువైన పామును వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకొని ఎగిరిపోయింది. అది గమనించిన భటులు తమ ఆయుధాలతో వెంటపడ్డారు. కాకి ఎగురుకుంటూ తన గూటికి చేరి చెట్టు మొదట్లో ఉన్న ఆ పుట్టలో గొలుసు పడేసింది. హడావుడి ఏంటా అని చూడడానికి పాము బయటికి వచ్చింది. వెంటపడ్డ భటులు కింద పడున్న గొలుసు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాము కనిపించింది. పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు పాముని చంపేశారు. పుట్టలో పగలగొట్టి పుట్టలో ఉన్న గొలుసు తీసుకొని రాజకుమార్తెకి తిరిగి ఇచ్చేశారు. ఆ తరువాత కాకి జంట హాయిగా ఉన్నారు. బలం కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలను కూడా చిన్న ఉపాయంతో తొలగించుకోవచ్చు అనేది ఈ కథ యొక్క నీతి. చూసారా పిల్లలారా, తెలివితేటలు, ఉపాయం ఉంటే ఏ పనికైనా మనం ఎంత కష్టం వచ్చినా దానిని సక్సెస్ చేసుకోవచ్చు. ఉపాయం ఉంటే ఊళ్ళెళ్ళవచ్చు అని ఒక సామెత కూడా ఉంది పిల్లలారా.